హాయ్ అండి, నేను మీ అనుని. ఈరోజు పిండిని నానబెట్టకుండగా అప్పటికప్పుడు దోశలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ దోశలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ కప్పుతో నేను 1 కప్పు పొడి బియ్యాన్ని తీసుకున్నాను. అలాగే సగం కప్పు శనగపిండి కూడా తీసుకున్నాను. అలాగే దీంట్లోకి 2 చిన్నవి ఆలుగడ్డలు ఇలా పైన పొట్టు తీసి కట్ చేసుకుని వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి పెరుగు కానీ లేకపోతే మజ్జిగ కానీ కొంచెం వేసుకోవాలి. తప్పకుండా పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవాలి. నేను మజ్జిగ వేసుకొని మిక్సీకి అయితే మెత్తగా వేసుకుంటున్నాను. ఈ పిండిలోకి పులిసిన పెరుగు కానీ లేకపోతే పులిసిన మజ్జిగ కానీ వేసారంటే దోశల రుచి చాలా బాగుంటుంది. పిండికి సరిపడా ఉప్పు అలాగే సోడా పొడి వేసుకోవాలి. సోడా పొడి ఉప్పు వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని దోశలైతే వేసేస్తున్నాను. 1 కప్పు దాకా నేను మజ్జిగ వేసుకున్నాను. అదే మీరు పెరుగు వేసుకోవాలి అనుకుంటే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ దోశల్ని చాలా పలుచగా కూడా వేసుకోవచ్చు. నేను నా కూతురి కోసం కొంచెం మందంగా వేశాను. కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ పిండితో దోశ వేసినప్పుడు ఒక సైడే కాల్చకుండగా మరో సైడ్ కూడా కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఇంకో సైడ్ కూడా కాల్చండి. మరి ఇలాంటి ఇంకెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.